సౌండ్ తగ్గించరా? హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ హార్డీ వెల్కమ్. అండ్ మన స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన హరిశంకర్ గారికి అండ్ హీరో కార్తికేయ గారికి హార్డీ వెల్కమ్. ఎస్, మాట్లాడతారు అండ్ వాళ్ళ కొత్త సినిమాల అప్డేట్లు వస్తాయి అండ్ పొలిమేర 2 గురించి కూడా మాట్లాడతారు. ఎస్, అండ్ వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. సో ముందుగా పొలిమేర గురించి మాట్లాడుకోవాలి. పొలిమేర 2 గురించి మాట్లాడడానికంటే ముందు అండ్ పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఎంత సెన్సేషన్ సృష్టించిందో చూసాం. ఓటీటీ హాట్స్టార్లో రిలీజ్ అయ్యి ఎంతమంది అభినందనలు పొందిందో చూసాం మనం. అండ్ ఈ మధ్య కాలంలో గ్రామీణ నేపథ్యంలో అండ్ స్పెషలీ ఈ సూపర్ స్టిషన్స్ మీద అండ్ అలానే బ్లాక్ మ్యాజిక్ మీద వచ్చిన సినిమాలు ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో చూసాము. అండ్ ఈ స్పెషలీ మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ పోస్టర్కి కానివ్వండి అండ్ అలానే టీజర్కి కానివ్వండి ట్రెమండియస్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ టీజర్ వరుణ్ తేజ్ గారు స్పెషల్గా లాంచ్ చేశారు. అండ్ ఒక్కసారి ఆ టీజర్ని చూసేద్దాం. రెడీయా? ఓకే, మా ఊరి పొలిమేర 2 టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అన్నా లైట్స్ ఆఫ్ ట్రైలర్ లాంచ్ గురించి మాట్లాడడానికంటే ముందు పార్ట్ 1 రిలీజ్ అయ్యి ఓటీటీ హాట్స్టార్లో రిలీజ్ అయ్యి ఎంతమంది అభినందనలు పొంది ట్రెమెండియస్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరీ కృష్ణ గారు నిర్మాతగా, ఉషేందర్ గారి సినిమాటోగ్రఫీలో, జ్ఞాని గారి మ్యూజికల్ లో, అనిల్ విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో మన సత్యం రాజేష్ గారు, కామాక్షి గారు, గెటప్స్ గారు, బాలాదిత్య గారు ఇలా ఎంతో మంది నటించారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాని నచ్చి వంశీ నందిపాటి గారు రిలీజ్ చేయబోతున్నారు. సో ఎంతగా వచ్చి ఉంటుంది సినిమాని ఒక్కసారి ఆలోచించండి. అండ్ టీజర్ ఇంత బాగుంటే ఇంకా సినిమా ఎంత బాగుంటుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే ట్రైలర్ని చూద్దాం. సో టీం అందరూ మన కార్తికేయ గారితో అండ్ హరిశంకర్ గారితో కలిసి ట్రైలర్ లాంచ్ అని చెబితే ట్రైలర్ని చూసేద్దాం. పొలిమేర 2 ట్రైలర్ లాంచ్. ఎస్, సో ఎలా అనిపించింది ట్రైలర్? ట్రైలర్లో చెప్పినలాగా ట్రైలర్ చూస్తుంటే పిచ్చి అది అవుతుంది అనమాట. సో చాలా 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 బాగా అనిపించింది. అండ్ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 అంతకు మించి ఉండబోతుందని అయితే అర్థం అయిపోతుంది. అండ్ విశ్వనాథ్ గారి టేకింగ్ కానివ్వండి అండ్ జ్ఞాని గారి బీజిఎం అదిరిపోయింది. అండ్ ప్రతి ఫ్రేమ్ ఉషేందర్ గారు చాలా 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 చక్కగా తీశారు. అండ్ మాట్లాడదాం ఈ సినిమా గురించి. అండ్ సత్యం రాజేష్ గారు టీజర్ లాంచ్ అప్పుడు చెప్పారు చాలా ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, నిజంగా మంత్రాలు చదివాము అప్పుడు భయమేసింది అని. సో మొత్తం త్రూ అవుట్ సినిమా అయిపోయేసరికి ఎలాంటి క్రేజీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి, సో ఎలా ఉండబోతుంది అండ్ ఇంత ఇంట్రెస్టింగ్గా స్పెషలీ ఈ సబ్జెక్ట్ మీద సినిమాని తీయడానికి రీజన్స్ ఏంటి అని వాళ్ళ టీం అందరి మాటల్లో వినబోతున్నాం ఇప్పుడు మనం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము ప్రొడ్యూసర్ అయినటువంటి గౌరీ కృష్ణ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద ప్రొడ్యూసర్ ఆఫ్ పొలిమేర 2. కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ లుక్ సో ఇంట్రెస్టింగ్.
అండ్ ఈ సినిమాటోగ్రఫర్ ఉషేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలానే మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఇందులో చాలా అద్భుతంగా నటించినటువంటి బాలాదిత్య గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బాలాదిత్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ గెటప్ శ్రీను గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తప్పు కాదా మామ? ప్రారంభిస్తే తప్పు కానీ బలిస్తే తప్పిస్తే తప్పే. And now let me invite our very own, our beautiful కామాక్షి గారు onto the stage please. And ఈ మధ్య స్పెషల్గా ఈవిడ ఎంచుకుంటున్న సబ్జెక్టులు మామూలుగా ఉండట్లేదు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ సక్సెస్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి హ్యూజ్ సక్సెస్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అనిల్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్. And now let me invite Satyam Rajesh garu onto the stage please. ఆనందేశ్వరుడు తప్పు కాదా మామ? ప్రారంభిస్తే తప్పు కానీ. And now let me invite Vamshi Nandipati garu onto the stage please. Vamshi garu చాలా మంచి కథను ఎంచుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. And now let me invite Harish Shankar garu, our chief guest today. Harish Shankar, the dynamic director, Harish garu. And now let me invite hero Kartikeya garu onto the stage, please. And now let me invite Sahiti garu onto the stage, please. ఆనందేశ్వరుడు తప్పు కాదా మామ? ప్రారంభిస్తే తప్పు కానీ బలిస్తే తప్పే. And a photo op for media. Harish garu, Satyam Rajesh garu, Kartikeya garu and director garu Kamakshi garu. Please move front koncham. Yes, Bunny Vas garu ipude vichesaru. Hardy welcome sir, please onto the stage please. The producer, most successful producer Bunny Vas garu is here to bless the team Polymera 2. Bunny Vas garu, Harish garu and alane Kartikeya garu, Satyam Rajesh garu, Kamakshi garu please for photo op.
ఓకే, చాలా రోజుల తర్వాత మొత్తం థియేటర్ అంతా నిండిపోయి ఇంకా కూర్చోడానికి ప్లేస్ కూడా లేకుండా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి క్రౌడ్ని చూస్తుంటే. అండ్ ఈ పాటికి అర్థమైపోయింది మీ సినిమా ఎంత సక్సెస్ అవ్వబోతుంది అండ్ ట్రైలర్ని చూస్తే. అండ్ మీ హడావిడి అంత మామూలుగా లేదు. హార్డీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా. సో ముందుగా గౌరీ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ద ప్రొడ్యూసర్ ఆఫ్ పొలిమేరా 2. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ కూడా. ఈ పొలిమేర 2 టీజర్ రిలీజ్కి వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరిశంకర్ గారికి మరియు హీరో కార్తికేయ గారికి మరియు బన్నీవాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి చిన్న సినిమాలు మంచిగా ఉంటే మేము ఉన్నాము అని బన్నీవాస్ వారు లాంటి వాళ్ళు అండ్ వంశీ గారు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ చేతిలో ఈ మూవీ పడ్డదంటేనే మాకు ఒక లెవెల్, ఒక సక్సెస్గా మేము భావిస్తున్నాము. రీసెంట్గా కూడా చాలా మేము షోస్ వేసాము కొత్త వారికి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము స్పందన చూసాము, చాలా బాగుంది. సో డెఫినెట్గా మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము సినిమా హిట్ అవుతుందని. అలాగే అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ స్పెషల్గా మా డైరెక్టర్ అనిల్ గారికి, ఆయన డైరెక్షన్ చేసేది అందరికీ తెలుస్తుంది, కానీ ఆయన హానెస్టీ అండ్ నిజాయితీ, ఆయన ఎథిక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు బాలాదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికి నమస్కారం అండి. సో సక్సెస్ అనే మాట, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉన్న ఇండస్ట్రీలో చాలా చాలా విలువైనది. దాదాపు ఈ సంవత్సరం ఇప్పుడు నవంబర్లో పొలిమేర 2 రిలీజ్ అవుతుంది. కోఇన్సిడెంటల్లీ రాజేష్ బావ నేను ఇద్దరం, అంటే నేను హీరో అయిన తర్వాత ఎంటర్ అయింది 2003లో. సో ఇద్దరికి 20 ఏళ్ళు పూర్తవుతుంది. కాకపోతే నేను బావ కన్నా ఒక 24 రోజులు సీనియర్ని. నవంబర్ 26 చంటిగడ్డ సినిమా రిలీజ్ అయింది, డిసెంబర్ 18 సత్యం రిలీజ్ అయింది. సో మళ్ళీ దాని తర్వాత మీ ఇద్దరం కలిసి సినిమా చేసాం. మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 20 years తర్వాత మేము పొలిమేర చేసాం. ద కైండ్ ఆఫ్ వైబ్ వాట్ వీ హ్యాడ్, అంటే ఓటీటీలో మాత్రం రిలీజ్ అయినప్పటికీ కూడా ద కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వాట్ వీ హ్యాడ్ ఫ్రమ్ ది ఆడియన్స్ వాజ్ వెరీ వెరీ ఎగ్జైటింగ్ అండ్ ఎంకరేజింగ్. పొలిమేర సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు అడిగిన కామన్ క్వశ్చన్, పార్ట్ 2 ఎప్పుడు అని. ఆ పార్ట్ 2 వచ్చేస్తుంది. అందరం చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ ఈ సినిమా అనిల్ గారు హిస్ బ్రెయిన్ చైల్డ్. ఫస్ట్ పార్ట్ కథ చెప్పినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ కలిగిందో, ఆ కథ తర్వాత సినిమా తీసిన విధానంలో కూడా అంతే ఎగ్జైట్మెంట్ కలిగింది. మేబీ మల్టీఫోల్డ్ అయింది. దానికి ఎన్నో రెట్లు పార్ట్ 2 ఉండబోతోంది. సో మై హంబుల్ రిక్వెస్ట్, ఫుడ్ ఫర్ థాట్ అంటారు, అంటే ఒక సినిమా మనం చూసేటప్పుడు మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది. పార్ట్ 1 చూసిన వాళ్ళు 1 గంట 40 నిమిషాలు మాత్రమే. పార్ట్ 2కి వచ్చే ముందర చూసి ప్రిపేర్ అయ్యి రండి, మీకు చాలా ఆలోచన ఉంటుంది బుర్రకి, ఇది ఖచ్చితంగా చెప్పగలను. అంత ఫుడ్ ఫర్ థాట్ ఉంటుంది. హీ హెస్ ప్యాక్డ్ ఇట్ విత్ సో మెనీ సర్ప్రైజెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అదేది బాహుబలి సినిమా టైంలో వై కట్టప్ప కిల్డ్ బాహుబలి టైప్లో ఈ కవితేంద్ర స్వామి అని చాలామంది అడగడం జరిగింది. అంటే నాట్ కంపేరింగ్, బట్ అలాంటి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది మా అందరికీ కూడా. సో అలాంటి క్వశ్చన్స్ చాలా మిగిలిపోయాయి. వాటికి ఆన్సర్స్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి అక్కడతో ఆపలేదు. మీ మెదడుకు చాలా పదును పెట్టాడు ఆయన. అండ్ రాజేష్ బాబు గురించి చెప్పాలంటే కామెడీ బాగా చేస్తాడు, సరదాగా ఉంటాడు కాదు, తన ఒక ఇంటెన్స్ పర్ఫార్మర్ ఎలా చేయగలడు అనేది కంప్లీట్గా ప్రూవ్. ఒక పర్ఫార్మర్, హీఈస్ నాట్ జస్ట్ ఎ కమెడియన్, హీఈస్ అ పర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు ఈ సినిమాలో. 1 కాదు 2లో ఉంటుంది అసలు రాజేష్ బాబు అంటే ఏంటో. అండ్ సీను నాకు చాలా అత్యంత ఇష్టమైన నటుడు. అతను హీస్ ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ సో మెనీ వేస్. అండ్ అతని ఫెదర్లో హిస్ హ్యాట్లో అగైన్ గోల్డెన్ ఫెదర్. అండ్ కామాక్షి తను ఫస్ట్ పార్ట్ చేసినప్పుడే మేము అనుకుంటూ ఉండేవాళ్ళం, నేను సీన్ జోకులు వేసుకుంటూ ఉండేవాళ్ళం, ఏంటి పిల్ల ఇంత బెతరాటింగ్ చేస్తుందని చెప్పి. కానీ తన తాలూకు డెడికేషన్ ఏంటి అనేది ఈ సినిమాలో మరొక్కసారి. అండ్ ఇందాక ఎవరో చెప్పినట్టు మీరు చెప్పినట్టు తన చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ సో వండర్ఫుల్. సో ఒక ఆర్టిస్ట్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్రేవింగ్ అంటే వర్సిటాలిటీ.
So the way she's choosing her films and the way she's presenting herself on screen is absolutely wonderful and impeccable. So congratulations, Dr. Garu, me kuda. And ee cinemani ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా వన్తో పోలిస్తే చాలా బాగా తీసిన గౌరీకృష్ణ గారికి బాగా 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 డబ్బులు వచ్చి ఇంకా బాగా బాగా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వేదికకి అలంకరించి ఈ వేడుకకి అందాన్ని తీసుకొచ్చిన హరీష్ శంకర్ గారికి, అలాగే కార్తికేయకి అండ్ బనివాస్ గారికి ఫర్ ఆల్ హిస్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ అయ్యారండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ బాలాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు గెటప్ శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన హరీష్ శంకర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. బన్నివాస్ గారికి అండ్ కార్తికేయ గారికి థ్యాంక్ యూ సో మచ్. భారతాన్ని చెప్పినట్టు నిజంగా పార్ట్ 2 చూడాలి, ఎందుకు చూడాలన్న ప్రశ్నకి సమాధానం హాట్స్టార్లో పొలిమేరా 1 రూపాయన ఉంది. సో ప్లీజ్ హాట్స్టార్లో పార్ట్ 1 చూడండి. డెఫినెట్గా థియేటర్ వరకు పంపించే ఆ క్యాపబిలిటీ పార్ట్ 1కు ఉందని నేను నమ్ముతున్నాను. సో డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ బాగా అలరిస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, నాకు పార్ట్ 1 నుంచి పార్ట్ 2 వరకు నన్ను భరించినందుకు, ప్రతిసారి క్యారెక్టర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు గౌరీకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్స్ అగైన్ November 3rd మా పొలిమేర 2 థియేటర్ రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ చేసిన వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీను గారు. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ కామాక్షి గారు, ద వెరీ టాలెంటెడ్. అండ్ ఈవిడ చూస్తే అసలు ఇంత మంచి యాక్టింగ్ చేయగలుగుతారా అనిపిస్తుంది, కానీ పిట్ట కొంచెం కూతగనంలాగా అంటే చూస్తే అర్థం కాదు మిమ్మల్ని, అంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారా అని ఆన్ స్క్రీన్ అదరగొట్టేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అక్కడ మెయిన్ పీపుల్ కవర్ చేసేస్తానండి. So yeah, good morning everybody. First of all, thank you so much. మీరందరూ మీ టైం తీసుకొని ఈ ఈవెంట్కి వచ్చినందుకు. There are 3 main people, our chief guests. I would like to thank Harish Shankar garu, Baniwas garu and Kartikeya garu. Thank you so much for giving your time for this event. నేను +2 చదువుకుంటున్నప్పుడు అనుకుంటా మిరపకాయ మిరపకాయ is one of my favorite films of yours. So అలాంటిది మీరు మా సో ట్రైలర్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ తర్వాత Q&Aలో చెప్తాను. అండ్ థ్యాంక్ యూ వంశీ నందిపాటి గారు ఫర్ టేకింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసినందుకు. అండ్ ఐమ్ వెరీ హోప్ఫుల్ అండ్ పాజిటివ్ అబౌట్ ద ఫిల్మ్. ట్రైలర్ నచ్చిందా మీ అందరికీ? మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. యాజ్ బాలత్య గారు చెప్పినట్టు పార్ట్ 1 చూసి రండి, మీ మెదడుకి చాలా పని పెట్టారు అనిల్ గారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన హరీష్ శంకర్ గారికి, కార్తికేయ గారికి, బన్నివాస్ గారికి ముందు నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఇస్ అ బిగ్ మూమెంట్ ఫర్ మీ అండి. యాక్చువల్గా అసలు నిన్న నాకు హరీష్ శంకర్ గారు వస్తున్నారని చెప్పిన తర్వాత నేను కొంచెం చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే నాకు ఒక చిన్న ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆయన అంటే. అది కాదు సార్, ఎల్కేజీ ఏం కాదు సార్. యాక్చువల్గా అసలు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. నేను భీమవరంలో ఉన్నప్పుడు, అంటే భీమవరంలో చదువుకున్నాను, నేను నా డెంటల్ అక్కడ చేశాను. యా, అప్పుడు నేను సార్ గారి ఫస్ట్ మూవీ షాక్ అనే మూవీ చూశాను. థియేటర్లో చూసి ఆల్మోస్ట్ ఒక 1 డే వరకు నేను కొంచెం ఒక జోన్లోకి వెళ్ళిపోయా. అప్పుడు అనుకున్నా అసలు ఎవరు ఈ డైరెక్టర్ కూడా అసలు ఇలా చేశారు, అసలు ఒక కమర్షియల్ హీరో తోటి ఇంత అసలు ఇట్లాంటి స్టెప్ వేయటం ఏంటి. కానీ నాకు చాలా బాగా ఎగ్జైటింగ్గా అనిపించింది ఆ పాయింట్. సో అప్పటి నుంచి నేను ఆయన్ని తర్వాత ఫాలో అవ్వకుండా వచ్చి అంతా ఆయన స్పీచెస్ అన్నా కానీ ఇంటర్వ్యూస్ అన్నా కానీ నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఆయనే వచ్చి మన మూవీని ఇప్పుడు బ్లెస్ చేస్తున్నారు అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ కార్తికేయ గారు, అంటే ఇప్పుడు మీరు కూడా అంటే ఇంకో విషయం చెప్పాలి కార్తికేయ గారి గురించి. లేదు అలా కాదు
యాక్చువల్గా నేను చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. మీది ఒక షో చూశాను సార్. మీరు చిరంజీవి గారి ముందు పర్ఫామ్ చేసి మీరు చాలా అంటే ఒక టీయర్స్లో ఉన్నారు. సో ఒక చిరంజీవి గారి ఫ్యానే ఆ మూమెంట్ అర్థం చేసుకోగలరు. నేను కంప్లీట్గా మీ గురించి నేను కనెక్ట్ అయ్యి అంటే నేను మీలో చూసుకున్నాను. సో అది చాలా బాగా అనిపించి అప్పటి నుంచి నేను ట్రావెలింగ్ అంటే ఒక చిరంజీవి ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటుంది అనేది ఒకటి నాకు అనిపించింది. సో సేమ్ వైబ్ ఐఎమ్ ఫీలింగ్ విత్ యూ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఇవాళ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. అండ్ బన్నీవాస్ గారు సార్, మొన్న మీరు మూవీ చూసి చాలా పాజిటివ్ రివ్యూ ఇచ్చి అసలు వెంటనే ఇక్కడ వరకు వచ్చేసాం. అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను అసలు కంప్లీట్గా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. దట్స్ ఇట్. November 3rd సినిమా రిలీజ్ అవుతుందండి. మీరు అందరూ డెఫినెట్గా చూడాలి ఈ మూవీ. ఆల్రెడీ పొలిమేర 1ని మీరు ఎంత బాగా అప్రిషియేట్ చేశారు, అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ 2 కూడా మీరు అంతే బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే అంతకంటే మించి కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా November 3rd రండి, మీరు థియేటర్కి వచ్చి చూడండి. ఇంకా నేను టీం గురించి అందరి గురించి తర్వాత మాట్లాడతాను. ముందు గెస్ట్ ఉన్నారు. యా బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు సార్. అసలు మీ అంటే వంశీ రిలీజ్ చేస్తున్నారంటే అసలు ఫస్ట్ నేను ముందు ఎగ్జైట్ అయిపోయాను అసలు ఆ రోజు. కానీ నిజంగా మీ వల్ల ఇదంతా ఇక్కడ వరకు జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సత్యం రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఒక డిఫరెంట్ కోణంలో చూసాం మనం పొలిమేర పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో ఇంకా అద్భుతంగా ఉంది ఆయన క్యారెక్టరైజేషన్ ప్రతిదీ. ఎస్ పక్కన ఇక్కడ మాట్లాడొచ్చా? అందరికి నమస్కారం. డైలాగులే సరిగ్గా చెప్పలేను, ఇప్పుడు మంత్రాలు చెప్పేది అసలు లేను. అందరికీ కార్తికేయ గారికి, అలాగే మా హరీష్ అండ్ బన్నీవాస్ గారికి అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో అనిల్ ఫస్ట్ చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి, చాలా చిన్న సినిమా, అంటే మీకు చెప్తే కూడా నమ్మలేనంత చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి లాక్డౌన్లో 8 months షూటింగ్ లేకపోతే ఖాళీగా కూర్చుని ఫోన్లో మాట్లాడుకుంటే ఏం చేద్దాం అని చిన్న పాయింట్ డిస్కస్ చేసుకుని సరదాగా చేద్దామని అలా 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 ఇక్కడ దాకా వచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నాను అసలు నేను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఇలా చేసిన తర్వాత మా ప్రొడ్యూసర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉండేవారు. ఆయన గౌరీకృష్ణ గారు, సార్ సినిమా భలే వచ్చింది సార్ అని. నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి బాగా వచ్చిందా, బాగానే వచ్చింది అన్నాడు. అబ్బా అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది సినిమా అంటే సరే అని అనుకుంటున్న టైంలో ఒక షో వేసి వంశీ నంది పార్టీ గారికి చూసారు సార్, చాలా ఎగ్జైట్ అయ్యాను. కానీ నేను అప్పుడు ఆ రోజు వరకు నాకు ఎగ్జైట్ అవ్వలేదు సినిమా గురించి అంతగా. ఇంకా తర్వాత బన్నీవాసి గారు వీళ్ళందరూ చూసి సినిమా బాగుందని తీసుకోవడం, వాళ్ళు తీసుకోవడం. సార్ ఒక్కసారి మీరు వస్తారా, మిమ్మల్ని ఎందుకన్నానంటే వంశీ గారు ఎందుకన్నానంటే ఒకసారి ఫస్ట్ డే చూసి వంశీ గారు ఓకే చేశారంటే సడన్గా ఈ వంశీ గారి పేరు చాలా మంది అడిగారు సార్, అందుకే చూపించాను వాళ్ళు అంతే సార్. చాలా మంది చాలా అందరూ అడుగుతున్నారు అదే వంశీ గారు అని. అంటే సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మా గెటప్ సీన్ గారి గురించి కానీ, బాలాదిత్య గురించి కానీ, మా కామాక్షి గారి గురించి, సాహితీ గారి గురించి కానీ, లేకపోతే మా జ్ఞాని మ్యూజిక్ డైరెక్టర్ కానీ, కుషేంద్ర మా కెమెరామ్యాన్ గారి గురించి కానీ, అందరి గురించి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. ఇంకొక ఈవెంట్లో 100% చెప్తాను. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సినిమా మీరు ఇప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నారో దానికి 100 రెట్లు ఎగ్జైట్ అవుతారు. సినిమా నేను ఎగ్జాజరేట్ చెప్పట్లేదు. ప్రతి సినిమా మా సినిమా గ్యారెంటీ ఇట్టు అదిరిపోదని చెప్పట్లా. సినిమా పార్ట్ 1 ఎలా ఎంజాయ్ చేస్తారో దానికన్నా 100 రెట్లు ఎంజాయ్ చేస్తారు సినిమాని. గూస్ బంప్స్ వస్తాయి ప్రతి సీను, మీరు భయపడతారు. ఇంటర్వెల్లో నిన్న ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక ఇంటర్వెల్ అంటే చెప్పకూడదు కానీ నిన్న బాలాదిత్య మా అందరూ ఒక షోలో చూస్తుంటే ఇంటర్వెల్కి చిన్నపిల్లడు ఆట మొదలుపెట్టాడు. ఒక 10 years ఏ డాడీ వెళ్ళిపోదు అన్నాడు. అంటే అప్పుడే ఇంటర్వెల్ చెప్పడం ఎంత ఎంజాయ్ చేస్తామంటే అది మూమెంట్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అది థ్యాంక్ యూ సో మచ్. అలా కాదు అంటే అంత ఆ సస్పెన్స్ ఆ షార్ట్ అలా పడిందని, అంతేగాని అంటే అంత ఎగ్జైటింగ్ కూడా సినిమా. పిల్లలు షాక్ అయిపోయారు. అది మీరు కూడా అంత ఎగ్జైట్ అయిపోతారు. పార్ట్ 1 కన్నా ఎక్కువ బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతకన్నా థ్యాంక్స్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ ఇప్పుడు వంశీ నందిపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
వంశీ నందిపాటి గారు గీతా ఆర్ట్స్లో ఉంటూ బన్నీవాస్ గారి దగ్గర ఈ సినిమా నచ్చి అండ్ దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి వరల్డ్ వైడ్గా November 3rd రిలీజ్ చేస్తున్నారు. హార్డీ కంగ్రాచులేషన్స్ అండి. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సార్ ఫ్రంట్ అన్న అంటే నేనున్నా అంటూ మా వెంట ఉండి మమ్మల్ని ముందు నడిపించే మా హరీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. పెద్దన్న కార్తిక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అన్న. అండ్ స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు, నాకు అన్నీ వాసన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇక్కడ ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే, నేను ఇలా ఉండి ఈ సినిమాని ఇలా జడ్జ్ చేయగలుగుతున్నాను, ఏమైనా చూడగలుగుతున్నాను అంటే ఈ కథని ఎలా చూడాలి, మూవీస్ని అసలు ఎలా రిలీజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ మీ అన్న. అండ్ డైరెక్టర్ అనిల్ గారు, నిజంగా ఇట్స్ వెరీ గ్రేట్ జాబ్ అండి. నేను ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 1-2 months నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఆయనతో. సో సూపర్బ్ అండి మూవీ. వీఆర్ గోయింగ్ టు రాక్. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ లైన్ స్టేట్మెంట్ ఫ్రమ్ వీఆర్ గోయింగ్ టు రాక్. అండ్ ప్రొడ్యూసర్ గౌరవ్ కృష్ణ గారు, సో డౌన్ టు ఎర్త్ పర్సన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ టు రిలీజ్ ద మూవీ. అండ్ అవునా మర్చిపోయాను, భారతి గారు, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ అన్న, లేదు వాళ్ళు. సో దిస్ మై ఫస్ట్ స్పీచ్ యాక్చువల్లీ. నేను అంత బ్యాక్ ఎండ్లో ఉంటాను కానీ ఫ్రంట్ ఎండ్ అసలు ఎప్పుడు వచ్చింది లేదు. సో ఏమన్నా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. అదే కరెక్ట్ చేస్తారనే ఆయన ముందు పెట్టుకుంటుంది, ఎందుకంటే కరెక్ట్ చేసి నడిపిస్తారని. అండ్ మా డిజిటల్ టీమ్ వినీత్, సందీప్, మా విష్ణు, కిషోర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పిఆర్ టీమ్ మధు, డాన్ సీను, థ్యాంక్ యూ సో మచ్. అది మేము డాన్ సీను అని పిలుస్తాం, ఏలూరు సీను డాన్ సీను అని పిలుస్తాం. అదే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్. థ్యాంక్ యూ వంశీ గారు. అండ్ మీకు ఒక పని ఉంది ఇంకా మిగిలిపోయి, ఇది బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన సినిమా కాబట్టి దట్ ఇవాళ అమావాస్య మాకు వచ్చిన గెస్ట్లతో ఇప్పుడు తాయెత్తు కట్టించబోతున్నాం గెస్ట్లందరికీ. సో యాక్చువల్లీ సాధువుల కోసం ట్రై చేశాం కానీ ఇవాళ కుదరలేదు. నన్ను సాధువు చేశారు అయితే. సో మా వంశీ గారు ఆపర్చునిటీ బి గివెన్ టు అనిల్ గారు, ప్లీజ్ ఏదో తాయెత్తు కట్టాలంట, ఎందుకంటే ఈయన మా తాయెత్తు మహారాజు. ముందు బన్నీవాస్ గారికి ట్రై చేయండి, తాయెత్తు కట్టండి. ఇప్పుడు ఏదో నేనేదో చేతపడి చేసిన. లేదు లేదు లేదు, ఈవెంట్ అయిపోయిన తర్వాత కడదాం ఒకసారి, ఎందుకంటే దిస్ ఇస్ డిస్టర్బింగ్ టు సమ్ ఎక్స్టెంట్. ఈవెంట్ అయిపోయిన తర్వాత విల్ డు దిస్. డన్ డన్. అండ్ ఇప్పుడు మన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మాకన్నా ముందు వచ్చి మమ్మల్ని ఎప్పుడు అనుకుండి ఎంకరేజ్ చేసే మీడియా చెప్తున్నా మా మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న మా మీడియా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మనందరికీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు, ఏదన్నా ఒక సినిమా చూసి నాకు నచ్చితే 100% అది ఎదరికి వచ్చింది దాన్ని నేను ప్రమోట్ చేస్తాను. అలాగే చాలా సినిమాలు ప్రమోట్ చేశాను. ఈ సినిమా ముఖ్యంగా నేను ప్రమోట్ చేయడానికి కారణం మా 2023-22 బ్యాచ్ నెంబర్ 98 వంశీ గీతార్ట్స్లో. మా గీతార్ట్స్లో మొన్నే సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ తను ఇండివిజువల్గా చేస్తున్న సినిమా ఇది. 2018 సినిమా మీకు తెలిసి ఉంటుంది, అది ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది తెలుగులో అని కూడా. ఇప్పుడు ఆస్కార్ కూడా వెళ్ళింది ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి. దాన్ని ఫస్ట్ టైం చూసి సార్ ఈ సినిమా బాగుంటుంది మనం చేస్తానని నా దగ్గర తీసుకొచ్చింది వంశీ. ఆ సినిమా నేను చూసిన తర్వాత ఇమీడియట్గా కొనడం జరిగింది. అదేవిధంగా తను రెండో సినిమా చూసి అన్న ఇది ఏదో చాలా బాగుంది ఒకసారి వచ్చి చూడండి అని చెప్పి తీసుకెళ్ళి చూపించాడు. చూపించినప్పుడు ఫస్ట్ నేను వెళ్తున్నప్పుడు ఐ థాట్ లైక్ ఎందుకంటే పొలిమేర ఉన్నప్పుడు నేను చూడలేదు. సత్యన్ రాజేష్ గారు, మన శ్రీని గారు అందరూ ఉన్నారంటే నేను ఏంటంటే ఏదైనా చిన్న ఎంటర్టైనర్ ఏమో నాకు ఎందుకంటే హింట్ కూడా లేదు. వెళ్ళి చూశాను. చూసిన తర్వాత ఒక చిన్న సీరియస్ నోట్లో స్టార్ట్ అయింది. ఇంటర్వెల్ టైంకి నాకు టైం తెలియలేదు. అంటే జనరల్లీ నాకు ఎప్పుడన్నా ఒక సినిమా నా మెదడుకు పని పెడుతుంటే నేను లైక్ అబ్బా నేను ఏదో డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేద్దామని వస్తుంటే ఏంటి నన్ను క్వశ్చన్లు అడుగుతున్నారు అనుకుంటాను నేను జనరల్గా. బట్ ఈ సినిమాలో ద వే వాళ్ళు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళిన దాన్ని నిజంగా స్క్రీన్ ప్లే రైటర్ మీరే కదా, స్క్రీన్ ప్లే కదా. ఎందుకంటే ఈ సినిమా కథ అని నేను చెప్పే కన్నా కూడా స్క్రీన్ ప్లే అని చెప్పడం కరెక్ట్. ఈ కథ ఏంటంటే చాలా చిన్న కథ, దాని స్క్రీన్ ప్లే ఇంట్రెస్టెడ్గా చాలా బాగా తీసుకెళ్లారు. నిజంగా దానికి ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా
ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా ఈ సినిమా మంచి భవిష్యత్తు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. బికాజ్ సత్యం రాజేష్ ఎప్పటి నుంచో నాకు కూడా భూమి పుట్టినప్పుడు వచ్చాను ఇండస్ట్రీకి, అంతే 2009 కదా, 2003 సారీ 2003లో ఆయన వచ్చాడు, 2002లో నేను వచ్చాను. సో మేము అందరం భూమి పుట్టక ముందు వచ్చినా కూడా సచిన్ రాజేష్కి యాజ్ ఏ ఒక కెరియర్ కాకుండా రెండో కెరియర్లో ఇది సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను పొలిమేర 1 చూశాను వెళ్ళి హాట్స్టార్లోని. చాలా మంచి ఇదైనా కూడా బికాజ్ ఆఫ్ ఓటీటీ ఉండటం వల్ల కొంతమందికి అది రీచ్ అయింది అనేది అర్థమైంది. బట్ ఆ పొలిమేర 1 చూసి కనుక పొలిమేర 2 చూస్తే ఐ థింక్ పొలిమేర 3 కూడా ఉందనుకుంటాను. బికాస్ ద వే దేర్ ఎండెడ్ ద ఫిలిం, ఆ పొలిమేర 3 కూడా ఉంటుందని అర్థమైంది నాకు. బట్ ఎవరు చెప్పలేదని నేను అనుకుంటున్నాను అక్కడ ఎండ్ చేసిన విధానం చూసి. డెఫినెట్గా పొలిమేర 2 చూసిన వాళ్ళకి కూడా పొలిమేర 1 అర్థమయ్యేటట్లే వీళ్ళు అది తెలివితేటలు అంటే ఎప్పుడైనా ఒక సినిమా తీసేటప్పుడు, ఎందుకంటే అది ఓటీటీలో ఉంది అది. సో థియేటర్లో పొలిమేర 2 చూస్తున్నాం కదా 1 అర్థం కాదు కదా అని చాలామంది అనుకుంటారు. కానీ పొలిమేర 2 చూస్తున్నప్పుడు కూడా 1లో ఏం జరిగిందని అర్థమయ్యేటట్లు చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లేని తీసుకెళ్లారు. నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ అది. ఎందుకంటే చాలామంది అంటే ఆ సెన్స్ ఆఫ్ దీన్ని చూసారా, ఎస్ చాలామంది చూసుంటారు దీన్ని ఇలా కనెక్ట్ చేయాలని చెప్పి, అది నిజంగా చాలా బాగా చేసుకొచ్చారు. అది ఇంత మంచి టీము డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా అందరికీ ఎల్లప్పుడూ మా వెనకాల ఉండి ఇట్లాంటి చిన్న సినిమాలని ఎవరు తీసుకొచ్చి బాగా ఎంకరేజ్ చేయడంలో నాతో పాటు ఎప్పుడు కూడా సదా ఉండే మా హరిశంకర్ భాయ్. ఈరోజు కూడా హరిశంకర్ అండ్ సంతోషం సురేష్ గారు కలిపి ఈ సినిమాని వెళ్ళి గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇద్దరు మీకు తెలిసి ఇందాక అన్న ఆయన షాక్ సినిమా అన్నారు కదా, ఆయన డైరెక్టర్, ఈయనేమో మొత్తం రైట్స్ కొన్న ఈయన సంతోషం సురేష్ గారు. అలాగే ఈ సినిమాని కూడా వీళ్ళిద్దరు గట్టిగా తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక ఇంటర్వ్యూ మాత్రం వీళ్ళిద్దరు మధ్యలో పెట్టిన మీకు పబ్లిసిటీ అవసరం లేదు ఇంకా. అండ్ కార్తికేయ నాకు చాలా ఇష్టమైన కొంతమంది వ్యక్తుల్లో చాలా ఇష్టమైన వ్యక్తి నాకు కార్తికేయ. ఎందుకంటే చాలా హానెస్ట్ పర్సన్. నిన్న ఈ టీం అంతా వచ్చి సార్ మాకు ఎవరన్నా ఒక మంచి హీరో వచ్చి మమ్మల్ని ప్రమోట్ చేస్తే బాగుంటుంది, హరిశంకర్ గారు కూడా వస్తున్నారు అంటే చాలామందిని అడిగేసాను నేను. అంటే చాలా సినిమాలకి ఎట్లాంటి సినిమాలకి పంపడానికి అంటే చాలామంది మీకు తెలియదు కానీ చాలామందికి ఫోన్ చేసి ఈ సినిమా బాగుండేటట్లుంది మీరు గెస్ట్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి చాలామంది హీరోలను అడిగి నేను పంపిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా అడిగితే ఫోన్ చేస్తే ఏమనుకుంటారా ఏంటి అనుకున్నప్పుడు నా మైండ్లోకి ఎవరు నేను అడగలేదని నాకు తోల్చినప్పుడు వచ్చిన ఫస్ట్ కార్తికేయ. పాపం నిన్న నిద్రపోతుంటే ఫోన్ చేసి కార్తికేయ ఇట్లా ఉంది వెళ్తే బాగుంటుంది, నేను సినిమా చూశాను డెఫినెట్గా బాగుంటుంది, నన్ను నమ్మి నువ్వు వెళ్ళు అంటే వెంటనే అన్న మీరు చెప్పారు కదా నేను వెళ్తున్నానని ఒక్క మాటతో పాపం ఇక్కడికి వచ్చాడు. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్. అంటే మన సినిమాలతో పాటు మనం ఎట్లాంటి సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తే కొత్త వస్తాయని చెప్పి అందుకనే నేను పుష్ చేసినా కూడా ఇట్ విల్ బీ సో పెద్ద హెల్ప్ అవుతుంది వీళ్ళందరికీ. అలాగే మా వంశీకి వీళ్ళందరికీ కూడా ఇది మంచి బ్రేక్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ కార్తికేయ గారు. ఒకటి అది ఆల్రెడీ హిట్ అయింది కదా, నెక్స్ట్ ఇంకేదన్నా దాన్ని మించింది చేద్దాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా కానీ ఫ్యాన్స్ కానీ అందరికీ అండ్ హరిశంకర్ గారికి, బన్నీవాస్ గారికి అండ్ పొలిమేర టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. బికాజ్ ఒక మంచి సినిమాతోని అసోసియేట్ అయ్యే ఛాన్స్ రావడం ఎవరికన్నా చాలా హ్యాపీగా అనిపించే విషయం ఆర్ ఎంకరేజింగ్గా అనిపించే విషయం. పొలిమేర 1 ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ అయింది ఓటీటీలో, అందరూ చూశారు. సో ఆ ఎంకరేజ్మెంట్తో ఇప్పుడు 2ని థియేటర్స్లోకి తీసుకురావడం, పొలిమేర 2ని ఈ ఆల్రెడీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ చాలా బాగా నచ్చింది, వి జస్ట్ సా. సో ఇలాంటి మూవీస్ మనకి ఓటీటీలో కంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఆ క్లోజ్ డోర్స్లో అందరితో కలిపి చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ థ్రిల్ కానీ ఎనీ హారర్ ఫీల్స్ కానీ అవన్నీ టీవీలో చూస్తే అంత కిక్ రాదు థియేటర్లో చూసినప్పుడు వచ్చినంత. సో I really feel this movie deserves much bigger love in theaters. This movie deserves that. So I'm really happy that Vamsi garu, Bannivas garu ee cinema ni munduku తీసుకెళ్తున్నారు అని అంటే that implies ఈ మూవీకి ఎంత
క్యాలిబర్ ఉంది అని. అండ్ ద వే విజువల్స్ చూస్తే కానీ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ ద వే సత్యం రాజేష్ గారు కానీ గెటప్ సీన్ గారు కానీ ద వే దే పర్ఫార్మ్డ్ ఇట్ అర్థమవుతుంది. ఇదేదో సంథింగ్ అప్పటికప్పుడు ఏదో ఎంటర్టైన్మెంట్ అప్పటికప్పుడు ఏదో కుక్ చేసినారు కాకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్. చాలా ఎఫర్ట్ ఉంది, చాలా కష్టపడిన చాలామంది కష్టం కానీ మైండ్ వర్క్ కానీ చాలా సీరియస్ వర్క్ ఉందని అర్థమవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ విల్ నెవర్ గో వేస్ట్. డెఫినెట్లీ చాలా మంచి సక్సెస్ అవుతుంది. సో అండ్ ఇక్కడ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ అండ్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తికేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మన ఉస్తాద్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్. ఇంతమంది వస్తారనుకోలేదు. చిన్న సినిమాల్ని అసలు మీరే దీన్ని నడిపించేవాళ్ళు అని తెలుసు నాకు. అందుకే చాలా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటరాక్ట్ అయ్యి పాత్రికేయ మిత్రులందరికీ ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంస్కారవంతుడైన సురేష్ కొండేటి గారిని చూడడం, నిలువెత్తు సంస్కారానికి నిలువుటద్దం లాంటి మా సురేష్ కొండేటి గారిని చూడడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏటీఎం అని ఒక వెబ్ సిరీస్ రాసి ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు మార్కెటింగ్ టీం వాళ్ళు చెప్పారు, ఏంటి ఇప్పుడు ఓటీటీలో ఏంటి ఏం బాగున్నాయి చూడడానికి అంటే, సార్ పొలిమేరా అని రిలీజ్ అయింది సార్, అసలు మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడు నేను ఫస్ట్ దీని గురించి, అంతకుముందు రాజేష్ చాలాసార్లు చెప్పాడు చూడమని. సో రాజేష్ ఏంటంటే తన పేరుకే సత్యం రాజేష్ అయినా నోరు ఇప్పితే అబద్ధాలు. బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు పరిచయమైన మొదటి 5 వ్యక్తులు సత్యం రాజేష్ ఒకడు. అంటే నేను అప్పుడు ఇంకా డైరెక్టర్ కూడా అవ్వలేదు. సో నేనంటే తనకి బాగా చులకన, అందుకే మెసేజ్ పెట్టాడు రేపు వచ్చి, కనీసం కాల్ కూడా చేయలేదు నాకు. సో తను చెప్పాడు కాబట్టి పెద్ద నమ్మలేను. ఆ తర్వాత చూశాను అండ్ ఎక్స్ట్రాడినరీ వర్క్. అది అప్పుడు అనిపించింది నాకు, అంటే ఇలాంటి సినిమాలు ఫోన్లోనో లేకుంటే ల్యాప్టాప్లోనో చూస్తే, ఒక సోలోలో చూస్తే వచ్చే అది సరిపోదు, ఆనందం సరిపోదు. దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ డిమాండ్స్ థియేటర్ గ్యాలరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకు అప్పుడే అనిపించింది చూసినప్పుడు. సో అది ఇప్పుడు పొలిమేరా 2తో అది నెరవేరబోతుంది. చాలా మంచి డెసిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థియేటర్కి రిలీజ్ చేయాలనుకోవడం. అండ్ వాసు నన్ను అఫీషియల్గా గీతా ఆర్ట్స్ స్పోక్స్ పర్సన్గా చేశాడు, నాకు అర్థమైపోయింది. వాళ్ళ సినిమాలు తీసినా, వాళ్ళ సినిమాలు కొన్నా, డబ్బింగ్ సినిమాలైనా దేనికైనా ఆ జెండా నా భుజం మీద పెడుతున్నారు. బట్ జోక్స్ అపార్ట్, వాసు ఇందాక మన డైరెక్టర్ గారు షాక్ సినిమా గురించి చెప్పారు. షాక్ సినిమా చూసి అంటే మీరు ఒక రోజంతా ఆ జోన్లో ఉన్నారని కదా, నేను 3 ఏళ్ళు ఇంకో జోన్లో ఉన్నా. తర్వాత మీరు ఒక్క రోజుతో పోయింది, మీకు నాకు 3 ఏళ్ళు పట్టింది తేరుకోవడానికి. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత 2006 అనుకుంటా, 2006లో సినిమా ఫ్లాప్ అయింది. 2007లో వాసు ఫస్ట్ సినిమా కొన్నాడు ఒకటి, తమిళ సినిమా మహా అనే సినిమా. దానికి నన్ను ఆ ఫంక్షన్కి, ఆ సినిమా ఫంక్షన్కి పిలిచాడు నన్ను. సో జనరల్గా ఇండస్ట్రీలో ఫ్లాప్ వస్తే అసలు ఫోన్లో ఎత్తరు. వాసు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ రావాలి అన్నాడు. సో నాకు వాసుకు రిలేషన్ అప్పటి నుంచి. థ్యాంక్ యూ వాసు ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నెక్స్ట్ గెస్ట్ కార్తికేయని నేను RX100 బ్లాక్ బాస్టర్ అయిపోయిన తర్వాత కలిసా ఒకసారి ఎక్కడో. కలిస్తే అప్పుడు కూడా హాయ్ సార్, హలో సార్ మెల్లి కానీ ఇలా మారుతున్నాడు. అదేంటి ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ పెట్టాడు, ఇంకా ఏదో ఒక ఫస్ట్ సినిమా కోసం అవకాశం కోసం వెయిట్ చేస్తున్న హీరోలాగా మాట్లాడాడు. తర్వాత రాజు గారు, దిల్ రాజు గారు, వాసు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, గ్రేట్ టాలెంట్తో పాటు గ్రేట్ బిహేవియర్ కార్తికేయ దగ్గర నేర్చుకోవాల్సిన బేసిక్ ఎవరైనా. అండ్ లాంగ్ వే టు గో బడి, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ వర్క్. అండ్ మన డైరెక్టర్ గారు అనిల్ విశ్వనాథ్, ఒకవేళ నా పేరు కనుక అనిల్ విశ్వనాథ్ అయితే నేను అనిల్ అని వేసుకుంటాను, ఇంకా విశ్వనాథ్ అని వేసుకుని ధైర్యం నాకు ఉండదు. ఒక డైరెక్టర్గా విశ్వనాథ్ గారి పేరు మనం వేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. నాకు ఇందాక ఫస్ట్ మీ పేరు చూసినప్పుడు అదే అనిపించింది. ఆయన చాలా ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చాడని అర్థమైంది. ఎందుకంటే ఇందాక చెప్పారు, మీకు అందరికీ తెలుసు సెట్స్లో కొంచెం డైరెక్టర్స్ మూడ్ స్వింగ్స్లో ఉంటారు, వర్క్ కోసం టెన్షన్లో ఉంటారు. ఈ డైరెక్టర్ కనుక కోపంలో ఏమన్నా పళ్ళు రాలుతాయి అంటే మీరు సీరియస్ తీసుకోకండి, ఆయన డెంటిస్ట్. నాకు ఇందాకే చెప్పాడు. సో ఒక ప్రొఫెషన్లో ఉంటూ కూడా కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ కూడా ప్యాషన్తో వచ్చి సినిమా తీయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్
చాలా చాలా క్రిస్ప్గా ఉంది, చాలా బాగుంది ట్రైలర్, నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిమేర అనే పదమే అసలు ఎక్స్ట్రాడనరీ. మనం ఎప్పుడు చూసినా సిటీ అవుట్స్కట్స్ అని చెప్పి స్కట్స్ మిడ్డీస్ ఇలా మారుతుంది తప్ప తెలుగు మిస్ అయిపోతున్నాం. పొలిమేర అనే తెలుగు మంచి మన సినిమా, తెలుగు టైటిల్. హీరోయిన్ పేరు కామాక్షి అనగానే నాకు ఇంకా నచ్చేసింది, ఇంకా తెలుగు పేరు అనిపించింది. సో అనిల్, సాహితీ మొత్తం అంతా మన రాజేష్ అందరు మనవాళ్ళు. గెటప్ సీను షార్ట్ చూసినప్పుడు నాకు బాగా నచ్చింది ట్రైలర్లో. తను అందరూ వైపున కొంతమంది అన్న తను మంచి కామెడీ అనుకుంటారు, నో డౌట్ హ్యాస్ అ గ్రేట్ కామెడీ టైమింగ్, బట్ టెర్రిఫిక్ ఆర్టిస్ట్ గెటప్ సీను. కామెడీతో పాటు అతను చాలా ఎమోషన్స్ చేయగలుగుతాడు. పాండమిక్ అంతా గెటప్ సీను, సుధీర్ వీళ్ళే నాకు ఒక థెరపీలా ఉన్నారు. పాండమిక్ అంతా వీళ్ళ వీడియోస్ చూసేవాడిని నేను. ఎక్స్ట్రానరీ టైమింగ్ ఉంది గెటప్ సీన్కి. అలాగే బాలయ్య గారి గురించి చెప్పాల్సిన, ఇందాక మాట్లాడుతుంటే ఆయన ప్రొనౌన్సియేషన్ చూసి జలస్ వచ్చింది నాకు, అంత స్పష్టంగా మాట్లాడారు ఆయన. సో అంతా ఇది మన వాళ్ళ సినిమా, మన సినిమా. సో నాతో పాటు పాతికేయ మిత్రులందరూ దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, బాగా ప్రమోట్ చేయండి. అలాగే సౌండ్, నాకు ఫస్ట్ ట్రైలర్ చూడగానే మ్యూజిక్ ఎవరిని అడిగాను, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సార్. ఈ సినిమాకి ఇలాంటి వాటి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోటోగ్రాఫర్ నాకు తెలుసు, సినిమాటోగ్రఫీ బాక్సాల ఈ సినిమా చేశారు. మన తెలుగులో ఉన్న వన్ ఆఫ్ ద యంగ్ టాలెంట్స్. అండ్ ఎవరినన్నా పేర్లు మర్చిపోతే క్షమించమని అడగను, ఎందుకంటే నేను గెస్ట్ కాబట్టి మర్చిపోతాను. మీకు యూనిట్లో ఉంటాను, మీకు తెలియాలి పేర్లు, నాకు తెలియదు. సో ఎవరి పేరు ఎవరికి గుర్తున్నా లేకపోయినా ఈ సినిమా తర్వాత అందరికీ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వన్. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక పిక్చర్ అండి మీడియా కోసం, బన్నివాస్ గారు, హరీష్ గారు అండ్ కార్తికేయ గారు, కామాక్షి గారు, సత్యం రాజేష్ గారు, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు, 7 members. Thank you sir, thank you so much. And media. Thank you so much. And media Q&A ఉంది, ప్లీజ్ వెయిట్ చేయండి. చైర్స్ అరేంజ్ అయ్యారా పైన? 6 చైర్స్ అరేంజ్ చేయండి పైన. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, బాలాదిత్య గారు, గెటప్ శ్రీను గారు, కామాక్షి గారు, సత్యం రాజేష్ గారు, ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్. అండ్ బాలాదిత్య గారు, ప్రారంభిస్తే తప్పు కానీ యా ఇంకొక చైర్ అరేంజ్ చేయండి. ఒక చైర్ అరేంజ్ అయ్యారా? రిలీజ్ చేసే వాళ్ళ చేతిలో డైరెక్టర్ గారు. హాయ్ సార్. హాయ్ సార్. పొలిమేర వన్ పెద్ద హిట్, బట్ అది ఓటీటీలో. అవును సార్. సో థియేటర్కి 2ని పంపిస్తున్నప్పుడు 1 చూడని వాళ్ళు 2ని ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసే అవకాశం
జాగ్రత్త ఏం తీసుకున్నారు? అంటే యాక్చువల్గా చెప్పాలంటే కథని నేను ఎలా చెప్పానంటే అండి, 1కి చూడకపోయినా కానీ మనకేంటి అంటే 1లో మెయిన్ సీన్స్ ఏమున్నాయి వాటిని నేను ఒక చిన్నగా ఒక రీక్యాప్ లాగా చేసుకుంటూ దానికి మంచిగా అందులోనూ మళ్ళీ ఇంకో కథలాగా, అంటే మళ్ళీ అది బోర్ కొట్టకుండా 1 చూసిన వాళ్ళకి మళ్ళీ అది బోర్ కొడుతుంది అనుకుంటే అలా కాకుండా నేను ఒక చిన్న జాగ్రత్త తీసుకున్నాను. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. దాని తర్వాత కూడా సినిమా మధ్యలో నేను అక్కడక్కడ నేను పొలిమేర 1లో ఏమేమి జరిగింది నేను అక్కడక్కడ చూపిస్తూ దాని గురించి మాట్లాడుతూ, సో ప్రత్యేకంగా 2 చూస్తున్న వాళ్ళకు కూడా ఏం కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యేటట్టు మనం చేసాం. ఇందాక వాసు గారు చూసినప్పుడు కూడా ఆయన 1 చూడలేదు, డైరెక్ట్గా వచ్చేసి పొలిమేర 2 చూశారు. చూసిన తర్వాత కూడా హీ లైక్ ద మూవీ వెరీ మచ్. దాని తర్వాత ఎగ్జైట్ అయ్యి ఇంటికి వెళ్ళి 1 చూశారంట ఆయన. అంటే ఇది సీక్వెల్ కింద ఉంటుందా? చెప్పండి. సీక్వెల్ కింద ఉంటుందా ఇది? ఎగ్జాక్ట్లీ ఆ స్టోరీ కంటిన్యూషన్ సార్, సీక్వెల్ ఇది. ఓకే. వంశీ గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. బన్నీతో కలిసి బన్నీ వాస్ అయ్యాడు సార్. మీరు ఇప్పుడు బన్నీ వంశీ అవుతారా? జస్ట్ వంశీ నందిపాటి అండి, బట్ వాసన్ ఎప్పుడు నా సపోర్ట్ సిస్టమ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇది అంటే బయట వినిపిస్తుంది బన్నీ వాస్ సినిమానే మీరు కలిసి చేస్తున్నారని అంటున్నారు, కానీ మీరు అంటున్నారు ఇంతకీ అసలు ఏంటి వాస్తవం? అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ బన్నీ వాసు అన్న నేను చేస్తున్నానండి మూవీ. హీస్ ద వన్ హూ ఓకేడ్ ద మూవీ అండ్ మన ఈవెన్ నైజాం అది జిఎఫ్టీలోనే పెడుతున్నాం. సో జిఎఫ్టీ రిలీజ్ ఉంటుంది నైజాం కూడా. సో మన వాళ్ళతో మాట్లాడి మూవీ హ్యాస్ ఎక్సెప్షనల్లీ కమ్అవుట్ వెల్. సో ఇది మనం చేద్దాము, బట్ యూ స్పీర్ హెడ్ ఇట్ అని చెప్పి నన్ను ఆయన ఎంకరేజ్ చేసి, సో ఐఎమ్ ద వన్ హూ హ్యాస్ టేకెన్ ద మూవీ, బట్ ఈస్ ద వన్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ. మీరు ప్రొడక్షన్లో కూడా వస్తున్నాను విన్నాను. అవునండి, అంటే స్లోలీ ఏమన్నా నెక్స్ట్ చెప్పగలిగిన ప్రాజెక్టులు ఏమన్నా? 2-3 డిస్కషన్లు ఉన్నాయండి. సో ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ డూ దట్. సచిన్ గారు. సార్ చెప్పండి సార్. హలో. దాదాపు 20 సంవత్సరాల క్రితం విశాఖపట్నం నుంచి వచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అవును సార్. ఒక మంచి కమెడియన్, అందులో అస్సలు సందేహం లేదు. ఎందుకని ఎక్కువ చేయట్లేదు? అంటే ఎక్కువ చేస్తున్నాను సార్. సినిమా హిట్ అయితే కనిపిస్తున్నాం మనం, హిట్ అవ్వకపోతే కనిపించదు. 4 సినిమాలు చేస్తే కనిపించదు, వినిపిస్తుందా? కానీ మనం సక్సెస్ఫుల్ మూవీలో ఉన్నాం అనుకోండి, మసూదా అరే భలే చేస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోతుంది. 90% పీపుల్ ఏంటంటే పోయిన సినిమాలు చూడట్లేదు, థియేటర్ కూడా రావట్లేదు చిన్న సినిమాల వల్ల. సో నేను కనిపించలేదు ఫీలింగ్, బట్ నేను సంవత్సరం అంతా బిజీగా ఉంటాను సార్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచిన్ రాజేష్. అంటే నిజంగా సత్యం అనే పేరు అబద్ధం చెప్పకుండా చెప్పాలన్నమాట. ప్లీజ్. నిజంగా బన్యవాద్ చెప్పాట ప్రతిదీ అబద్ధం చెప్తూనే మీరు కెరీర్ ఈ రేంజ్కి వచ్చారా? సత్యం చెప్తూనే కెరీర్ సాగించారా? ఇక్కడ ఇండస్ట్రీలో అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు, సత్యాలు చెప్పే అవసరం కూడా ఉండదు. జస్ట్ మనం ఇక్కడ మీకు తెలిసింది ఏముంది, మనం ఒకసారి ఫ్లోలో గోదావరిలో పడతాం, అలా కొట్టుకెళ్ళిపోతుంటాం అంతే. మనం ఆ ఒడ్డుకి వెళ్ళాలని ట్రై చేస్తాం, వరద వచ్చిందంటే ఈ ఒడ్డుకి వస్తాం, లేదంటే వాటర్ తక్కువ ఆ ఒడ్డుకి వెళ్తాం, లేదంటే సముద్రంలో కలిసిపోతాం. మామూలుగా ఎవరికైనా ఇండస్ట్రీలో వచ్చినప్పుడు హీరో అయిపోవాలని వస్తారు. ఎవరైనా ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి అందరూ హీరో అవ్వాలని కోరుకుతూ వస్తారు. కానీ మనకున్న కమిట్మెంట్స్ కుదరక, ఫ్యామిలీ పోషించడం కుదరక మనం మారిపోతూ ఉంటాం మన కెరీర్. అట్లాగా జీవితంలో మలుపులు తిరుగుతాయి. మీరు సత్యం రాజేష్గా మంచి క్యారెక్టర్గా వచ్చిన తిరిగి కొత్త మలుపుగా ఇప్పుడు ఈ సినిమా అనుకోవచ్చు. అంతకుముందు సినిమా పొలిమేర అది ఓటీటీకే పరిమితం అయిపోయింది అప్పుడు, ఇది కాబట్టి కరోనా కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ టైం మీకు కొత్తగా ఇది ఉండొచ్చు డెఫినెట్గా మీ కెరీర్కి. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. ఇది కొంచెం టైం తీసుకుంటాను. పొలిమేర రిలీజ్ అయింది కదా, ఇప్పుడు 2001 డిసెంబర్లో రిలీజ్ అయింది. 2021 డిసెంబర్లో రిలీజ్ అయింది పొలిమేర. అప్పటి నుంచే నాకు ఐ విల్ లిస్టింగ్ స్టోరీస్. ప్రతి ఒక్కరు సార్ మీకు కథ ఉందంటే వద్దు అని అప్పటి నుంచే నాకు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. పీపుల్ నన్ను చూసే విధానం మారిపోయింది. పెద్ద పెద్ద తమిళనాడు నుంచి ఫోన్ చేసి సార్ సూపర్ అయ్యారు సార్ మూవీ పైన అని తమిళ నుంచి వచ్చి కథలు చెప్తున్నారు, మలయాళం నుంచి ఒక కథ చెప్పారు. ఆ కథ ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయింది. అది ఇలా చాలా హ్యాపీగా ఉన్నాను అన్న. చాలా అంటే నేను ఊహించలేదు. అంటే ఇది ఇందాక చెప్పినట్టు ప్రయోగం కోసం ఖాళీగా ఉండి చిన్న
అనిల్ నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్. అనిల్ ఇద్దరు డిస్కషన్లో చిన్నగా చేద్దాం అనుకుని ఈ స్టేజ్కి రాని చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాను. నిజంగా చాలా గొప్ప ఫీల్ అవుతున్నాను అన్న. అదే కదా మీ క్వశ్చన్? ఎస్. క్షుద్ర పూజలు నమ్ముతావా? ఎప్పుడైనా ఎవరైనా చేతబడి చేసావా? నేను నమ్మను. బేసిక్గా నేను నమ్మను. ఇంట్లో నమ్ముతారు, ఇంట్లో పూజలు అవి ఎక్కువ ఉంటాయి. మా వైఫ్, నేను అస్సలు నమ్మను. కానీ దైవ సాక్షికి చెప్తున్నాను, షూటింగ్లో చూసి కాదు, అక్కడ పూజ చేస్తున్నప్పుడే భయపడ్డాను నేను. ఆ రోజు నైట్ ఫుల్ ఫీవర్ నాకు, సీరియస్లీ. చీకట్లో ఒరిజినల్గా ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక 30 మంది 100 మంది క్రూ ఉన్నా సరే లైట్స్ అన్ని ఆఫ్ చేసి నా మీద ఫోకస్ లైట్ వేస్తే చుట్టూ ఎవరు కనిపించినప్పుడు ఎదురుగుంటూ ఉండి ప్రాణంతో సగం కొట్టుకుని గుండు కొట్టిన కప్ప కొట్టుకుంటూ, ఇద్దరు డాక్టర్లే, ఈవిడ డాక్టర్ ఆయన డాక్టరే, అక్కడ కప్పను పట్టుకొచ్చి అలా మాట వేసి కూర్చుని మన కూరగాయలు కట్ చేసినట్టు అలా కట్ చేసి పెడితే, అబ్బో, జస్ట్ ఇమాజిన్ రక్తం కప్ప కొట్టుకోవడం అవన్నీ, అది ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్. నేను భయపడ్డాను నిజంగా. రోజు నైట్ ఫీవర్ వచ్చింది నాకు. ఓకే. కామాక్షి, క్రైమ్ ఎందుకని సిగ్గుపడుతున్నారు? క్రైమ్ కథల్ని ఎందుకు ఎంచుకుని మీరు వరుసగా సినిమాలు చేస్తున్నారు అంటే? ఫ్రాంక్గా చెప్పనా, నిజం చెప్పనా? నిజంగా చెప్పేసి. నేను ఇంకా ఎంచుకునే స్టేజ్కి వచ్చానని నేను అనుకోవట్లేదు. చెప్పినట్టు ఐఎమ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్. 2019 కోవిడ్ ఫస్ట్ వేవ్ వరకు కూడా నేను అపోలోలో ఫిజిషియన్గా వర్క్ చేశాను. దెన్ మిస్ ఇండియా హ్యాపెండ్, మోడలింగ్ అయింది, దెన్ థియేటర్ చేశాను. అండ్ ఆడిషన్ ఇప్పటివరకు నేను చేసిన ప్రతి రోల్ నేను ఆడిషన్ ఇచ్చి నన్ను వాళ్ళు చూస్ చేసుకున్నాకే నేను మూవీలో కనపడ్డాను. సో ఐ డోంట్, ఈ సినిమా తర్వాత మేబీ మీరు అన్నట్టు ఎందుకు చూస్ చేసుకున్నావు అంటే నేను అప్పుడు చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను చూస్ చేసుకోలేదు. అనిల్ గారు బిలీవ్డ్ ఐ కెన్ బీ హిజ్ లక్ష్మి. సో అది అలా అయిపోయింది. విరూపాక్ష కూడా అలానే అయింది. కార్తిక్ దండు థాట్ ఐ కుడ్ పుల్ ఆఫ్ ది క్యారెక్టర్ రియలీ వెల్. సో నాకు వచ్చిన ఆపర్చునిటీ నేను పర్ఫామ్ చేయగలుగుతానని నమ్మకం నాకుంది. ఐఎమ్ నాట్ జస్ట్ అ ప్రెటీ ఫేస్, అది నేను ఎప్పుడు నమ్ముతాను. సో నా స్కిల్ చూపించుకునే ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను దాన్ని వదులుకోను. యాజ్ సింపుల్ యాజ్ దట్. రీసెంట్గా వచ్చిన సైతాన్ది ఎలాంటి విమర్శలు మీకు వచ్చాయి, ఎలాంటి అప్రిషియేషన్లు వచ్చాయి, దాని గురించి? ఐ థింక్ శైతాన్లో నా ఒక్కదాందే వైట్ క్యారెక్టర్ అండి, మిగతావన్నీ గ్రే క్యారెక్టర్స్ అండ్ డార్క్ క్యారెక్టర్స్. మీరు అంత త్వరగా చనిపోతారు, అంత ఎర్లీ ఎపిసోడ్లో చనిపోతారని అనుకోలేదు. వీ వాంటెడ్ టు సీ యూ మోర్ అని చెప్పారు. సో నాకైతే అప్రిసియేషనే వచ్చింది. థ్యాంక్ గాడ్ బ్యాక్ క్లాష్ రాలేదు. యా. వంశీ, బన్నీ వాసులాగా ఇప్పుడు వాసు వంశీ. వైరల్ కంటెంట్ కావాలన్న కొంచెం మీరు సపోర్ట్ చేస్తే తప్పకుండా. జనరల్గా వైరల్ చేస్తారండి. అలా లేదు. ఇందాక నేను బన్నివాసు కూడా చెప్పాడు, ఇది అయిపోయిన చూసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను ఓటీటీలో ఈ సినిమా చూశాను, ఆ ఫస్ట్ పార్ట్ కూడా చూశాను అని చెప్పాడు. ఇప్పుడు అంతా రిలీజ్ జరుగుతున్న సినిమాలు ట్రెండ్ ఇప్పుడు బాగా. ఆ సినిమా ఎలా ఓటీటీకే పరిమితం అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ ముందు కొన్ని షోస్ అయినా కొన్ని ప్రాంతాలైనా ఇలా రిలీజ్ చేసి తర్వాత ఇది చేస్తే బాగుంటుందన్న ఆలోచన మీకు ఏమైనా వచ్చిందా? అంటే వచ్చిందండి, ఇది డిస్కస్ చేసుకున్నాం యాక్చువల్లీ. బట్ చిన్న టెక్నికల్ ఇదేంటంటే ఇది హాట్స్టార్ దగ్గర ఉన్నాయండి రైట్స్ ఇవి. సో వీల్ హ్యావ్ టు టేక్ ఎన్ ఎన్ఓసి ఫ్రమ్ దమ్ ఇఫ్ వీల్ హ్యావ్ టు షోకేస్ ద మూవీ. బట్ మన పాత్రికేయ మిత్రులకి వీళ్ళకి మాత్రం ఒక షో ఇఫ్ పాసిబుల్ ఒకసారి మాట్లాడి డిస్నీ వాళ్ళతో అది మాత్రం అరేంజ్ చేద్దామని అనుకుంటున్నాం. మేబీ 2-3 షోస్ వరకు అయితే వేయొచ్చు, అది ల్యాబ్లో అలా. బట్ వీఆర్ నాట్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్, అదొకటే ప్రాబ్లం ఉంది. వీల్ హ్యావ్ టు టేక్ ఎన్ ఎన్ఓసి, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఇఫ్ పాసిబుల్ విల్ ట్రై దట్ టు. మేబీ మూవీ రిలీజ్కి ఒక 3-4 డేస్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. గీతార్స్ లాంటి అగ్రసంస్థ నుంచి నిజంగా ఇప్పుడు వాసు వచ్చారంటే అక్కడే మనకు ఉన్నది దానికి. సో అక్కడ ఎంకరేజ్మెంట్ వచ్చారు. మీరు అదే కాంపౌండ్ రావటం, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా విడిగా మీరు కొనుక్కోవడం, నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ సినిమాకి వెళ్ళటం, సో ఆ సంవత్సరం రావటం, అరవింద్ గారి గురించి దీని గురించి ఏం చెప్తారు? గీతార్ట్స్ అనేది ఒక యూనివర్సిటీ లాంటిది. అది ఒక దేవాలయం అయితే అరవింద్ గారి దేవుడు. మేమందరం నిత్యం పూజించే మా దేవుడు ఎవరంటే అరవింద్ గారు. సో ఇక మేమందరం స్పెషల్ మా లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన దగ్గర ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయగలిగితే అంత చేయాలి. అంటే ఇట్ ఈస్ అన్ ఆనర్ టు యాక్చువల్లీ స్పెండ్ సమ్ టైమ్ విత్ లెజెండరీస్ లైక్ దట్. సో వీ ఫీల్ రియలీ ప్రివిలేజ్ టు బీ దేర్. అదే ఎక్కడో చేసుకున్న అదృష్టం. డైరెక్టర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి.
ఫస్ట్ పార్ట్ ఓటీటీ కాబట్టి కొంతమంది భరించారు, దాంట్లో ఎన్నో మీకు అప్రిషియేషన్తో పాటు విమర్శ కూడా బాగా ఎక్కువ వచ్చినాయి. సో థియేటర్కి వచ్చే దారి వేరు, ఇక్కడ సెన్సార్ ఉంటుంది. అప్పుడు కూడా సెన్సార్ లేకుండా చేసే కొన్ని వస్తున్నాయి కానీ సో ఇక్కడ రావడం అనేది చాలా ఇది మాట. సో సేమ్ అదే ఇదితోటే కొంచెం వల్గర్గా కొంచెం డైలాగ్స్ కానీ విషయంలో కానీ సీన్స్ విషయంలో కానీ కేర్ఫుల్గా థియేటర్కి రావడం వల్ల మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుని చేశారు అనుకోవచ్చు పార్ట్ 2ని. సార్ యాక్చువల్గా ఇది వల్గర్గా నేను అనుకోను సార్, ఇది నేను రాగా తీశాను పొలిమేర 1ని. సో నేను ఇది కూడా నేను యాక్చువల్గా అలాగే ఉంది ఇప్పుడు, ఎందుకంటే అది కథే అలాంటిది, ఒక రూరల్ ఏరియాలో జరిగే కథ. సో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది, అందులో పాలిష్డ్గా ఏం మాట్లాడుకోరు. సో ఇక్కడ కూడా నేను అలాగే ఉంటుంది, బట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకున్నాను సార్, ఎందుకంటే థియేటర్కి వస్తున్నాం కాబట్టి. అండ్ సెన్సార్ కూడా ఉంటుంది, ఏదైనా అభ్యంతరం ఉంటే సెన్సార్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇంకా అప్లై చేసాము, ఇంకా 1 వీక్లో మనకి సెన్సార్ కూడా అయిపోతుంది. సో చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నాను, ఆ విమర్శలు రాకుండా అందరూ. నేను లాస్ట్ టైం ఫీల్ అయింది కూడా అదే, పొలిమేర 1లో కూడా మంచి కథని ఎందుకు సార్ అందరూ ఫ్యామిలీ అందరూ చూడకుండా చేశారు అని కొంచెం ఒక విమర్శ అయితే వచ్చింది. ఈసారి మాత్రం అది రాకుండా నేను ఐ జస్ట్ వాంట్ టు ఫోకస్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. ఎగ్జాక్ట్లీ డైలాగ్స్ కూడా నేను అవన్నీ పక్కకు పెట్టినా కానీ నేను ఆడియన్కి ఒక థ్రిల్ ఇవ్వాలనుకుంటున్నాను అంతే. ఇందాక వాసు చెప్తూ దీనికి పార్ట్ 3 కూడా ఉంటుందండి అన్నారు. పార్ట్ 3, 4 కూడా ఫ్రాంచైజెస్ పెట్టుకున్నారు ఎలాగా? ఇందాక సార్ చెప్పేసినప్పుడే నేను అయ్యో ఒక ట్విస్ట్ వెళ్ళిపోయింది అనుకున్నాను, బట్ ఓకే ఫైన్, ఏం కాదు, ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. లాస్ట్లో సార్ చెప్పేసారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు నెక్స్ట్ సీక్వెల్ వెళ్తున్నాం. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తూ తెలుస్తుంది. గౌరీకృష్ణ, థ్యాంక్ యూ. మీరు ఒక డిస్ట్రిబ్యూటరు సార్, ప్రొడ్యూసరు సార్, బయట సినిమాలు కూడా మీరు చేశారు. మీ సినిమాకి గీత ఆర్ట్స్కి ఇవ్వడం ఏంటి సార్? వాస్తవానికి నేను ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ లాస్ట్లో ఉండే. ఈ సినిమా బాగా వచ్చింది, ఈ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే అందరికీ రీచ్ అవ్వాలా అని ఒక ఇష్టంతో, అలాగే వంశీ గారు సపోర్ట్తో, వాళ్ళ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్తో ఎక్కువ థియేటర్స్, మంచి థియేటర్స్ పడతాయి, ప్రతి ఊరికి సినిమా వెళ్తుంది అనే ఒక ఉద్దేశంతో మనము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సీను, నువ్వెప్పుడు హీరో అవుతున్నావు? నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను ఆల్రెడీ, ఫుల్ లెంత్ క్యారెక్టర్, హీరో ఏం లేదు. అలాగే నువ్వు హీరో అంటే వాళ్ళు హీరో అంటున్నారు అక్కడ ఆల్రెడీ. అది ఫుల్ లెంత్ క్యారెక్టర్, సినిమా టైటిల్ అది కానీ ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో వరుసగా అంటే ఒక క్యారెక్టర్ నుంచి హీరోలు అవటం, అలాగే ఈ మధ్యకాలంలో అందరికి ఎక్కువ మంది రావటం, దాని గురించి నీ స్పందన? అంటే చాలా చాలా హ్యాపీ అన్న అందరూ, అంటే చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం, మంచి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది, మంచిగా లెంత్ ఉన్న క్యారెక్టర్ చేయాలని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. మధ్యలో అది ఫైనాన్షియల్గా మమ్మల్ని సపోర్ట్ చేసింది కాబట్టి జబర్దస్త్ అక్కడ స్టక్ అయ్యి సినిమాలకు డేట్లు ఇవ్వడం కొంచెం కష్టం అవ్వడం వల్ల చాలామంది అక్కడ స్టక్ అయ్యాము. సో నెమ్మది అందరం బయటకు రావడం, సినిమాలకి కొంచెం డేట్లు కొంచెం వెసులుబాటుగా ఉండడం, ఈ పరిణామాల్లో కొంచెం మమ్మల్ని ఇది బాగా చేస్తున్నాడు అనుకుని కొంతమంది రైటర్లు పిక్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాతో పాటు అక్కడి నుంచి వచ్చిన చాలామంది బిజీ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగానే. అంటే హీరో పక్కన ఇట్లాంటి సినిమాల్లో, థ్రిల్లర్ క్రైమ్ సినిమాల్లో, హారర్ సినిమాల్లో హీరోకి ఈక్వల్గానే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అందులో సమానంగా ఉంటాయి, అలా భయపడుతూ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మీ క్యారెక్టర్ గురించి? దీంట్లో అంటే చాలా క్లోజ్గా ఉంటానన్నా, హీరో క్యారెక్టర్తో చాలా క్లోజ్గా ఉంటాను. అక్కడి నుంచి అన్న సినిమా ఎండ్ వరకు ఉంటానన్న, సినిమాలో బాగా ఉంటుందన్న. డైరెక్టర్ అనిల్ గారు సార్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మనం సినిమా కంప్లీట్ అయిపోయింది కదా షూట్. తర్వాత ఇప్పుడు బన్నీవాసు గారు గీత ఆర్ట్స్ వచ్చింది, బెగ్గర్ స్కేల్లో వెళ్తుంది, ఎక్కువ థియేటర్లు రిలీజ్ అవుతుంది, పెద్ద సినిమా అయింది కదా. సో చేంజెస్ ఏమైనా చేశారా బన్నీవాసు గారు? ఏమైనా చూసిన తర్వాత చిన్న చేంజెస్ ఏమైనా చేశారా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ గా? ఎగ్జాక్ట్లీగా ఫ్రాంక్గా చెప్పాలంటే సార్ నేను కూడా షాక్లోనే ఉన్నాను, ఎందుకంటే చూసిన తర్వాత సార్ ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో దాన్నే రిలీజ్ చేద్దామన్నారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ దీనికి, ఎందుకంటే చాలా మారిపోతూ ఉంటాయి. అసలు మామూలుగా ఇది ఫ్రంట్లో పెట్టండి సీన్, తర్వాత ఇక్కడ పెట్టండి, చాలా మార్పులు జరుగుతాయి. కానీ సార్ ఏదైతే చూశారో, వంశీ గారు ఏదైతే చూశారో దానికి స్టక్ అయిపోయారు. ఇంక అక్కడ దీంతోనే వెళ్ళిపోతాం. స్క్రీన్ ప్లే అదిరిపోయింది. ఎక్కడో అక్కడ చిన్నగా ఏదైనా డైలాగ్ చేంజెస్ అవి ఉంటే అవి ఫైన్, కానీ నాకు ఒక్క సీన్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ ఏమీ చేంజ్ చేయలేదు సార్, కంప్లీట్లీ ఎండ్ వరకు. సో ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నేను దానికి అసలు చాలా ఆనందపడ్డా. ఫస్ట్ వన్ ఇప్పటివరకు చెప్పలేదు సార్ కూడా, నేను ఇప్పుడే చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీ ఉన్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
బాలాదిత్య సార్, బాలాదిత్య గారు చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మీరు మధ్యలో కొన్ని అంటే సినిమాలు చేస్తలేదా, రావట్లేదా, కనిపిస్తలేదు మధ్య. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కానీ ఆవిడ నవ్వింది మీ చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ నా చిన్నప్పటి నుంచి మీ చిన్నప్పటి మీ చిన్నప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి కాదు, మీ చైల్డ్. కార్తికేయ వెళ్ళిపోతూ నా దగ్గరికి వచ్చి, బ్రో మీరు నా చిన్నప్పుడు మా స్కూల్కి హీరోగా గెస్ట్గా వచ్చారు బ్రో అన్నాడు. రక్షించే స్వామి ఆ మాట చెప్పలేదు ఇక్కడ అన్నాడు. ఆయన ఎలాగో బిస్కెట్ వేసాడు కాబట్టి చూస్తున్నాం. యా. సో ఒక టైంలో నేను గ్యాప్ తీసుకున్నానండి. ఆ తర్వాత గ్యాప్ మీద వచ్చింది. నిజంగానే నేను 1940లో గ్రామో సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి అప్పుడు మన వాళ్ళంతా చాలా ఎంకరేజ్ చేశారు. సో ఆ సినిమా తర్వాత నేను ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి గ్యాప్ తీసుకున్నానండి ఒక 3-4 ఇయర్స్. తర్వాత ఇండస్ట్రీ నన్ను మర్చిపోయిందని చెప్పి నేను బాంబే వెళ్ళి చదువుకుని నా కోర్స్ అంతా ఫినిష్ చేసుకుని వచ్చేసిన తర్వాత దాదాపు ఒక 70 మంది డైరెక్టర్స్ని కలిశానండి ఆ 4-5 ఏళ్లలో మిస్ అయిన వాళ్ళని. అది కూడా నాకు తేజ గారు ఒకసారి ఐడియా ఇచ్చారు. ఏంటంటే ఒక గమ్మత్తైన ఐడియా ఇచ్చారు నాకు. ఆయన మీరు అనేవారు, మీరు ఎవరెవరికైతే మీ దగ్గర ఫోన్ నెంబర్లు ఉన్నాయో వాళ్ళు ఎవరికి ఫోన్ చేయకండి. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళ నెంబర్ ఉంటే వాళ్ళ దగ్గర మీ నెంబర్ ఉన్నట్టే. మీ దగ్గర ఎవరి నెంబర్ లేవో వాళ్ళని వెతికి పట్టుకుని వాళ్ళకి ఫోన్ చేసి నేను చేద్దాం అనుకుంటున్నానండి, మళ్ళీ గ్యాప్ తీసుకుని అయిపోయింది అని చెప్పండి అన్నారు. సో అలాగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుని, ఒక స్టూడెంట్ ఎలాగైతే ఒక రికార్డ్ రాసుకుంటాడో అలాగ ఒక 70 మంది పేర్లు రాసుకుని చాలామందిని కలిసినప్పుడు అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. బట్ మనకి ఇక్కడ ఏంటంటే సక్సెస్ అనేది మ్యాటర్, మార్కెట్ అనేది మ్యాటర్. సో నటుడిగా ఏంటిది కాసేపు పక్కన పెడితే అప్పుడు నేను మార్కెట్లో లేకపోవడం వల్ల గ్యాప్ వచ్చింది. ఇంకొక కోఇన్సిడెన్స్ ఏంటంటే అదే టైంలో నాకు కథ చెప్పాలనుకున్న అతి ముఖ్యుల్లో ఒకరు మిస్టర్ అనిల్ విశ్వనాథ్. 2014లో మేము లమాఖాన్ అని అక్కడ మేము కలిసినప్పుడు అప్పుడే ఆయనకు ఫస్ట్ కథ చెప్పాడు. అప్పుడే మేము సినిమా చేయాల్సింది. బట్ ఆయన గుర్తుపెట్టుకుని ఫర్ వేరియస్ రీజన్స్ కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆయన సినిమాతోనే నాకు మళ్ళీ సినిమా రావడం, అది మళ్ళీ హిట్ రావడం కూడా జరిగిందండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, సక్సెస్ అవ్వాలి సార్. వంశీ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేరు చూస్తున్నాము వంశీ నాన్కి. సార్ ఇది November 3rd అంటే కాంపిటీషన్ ఉంది, కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. సో ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు తెలంగాణ ఆంధ్ర కలిపి? అంటే కౌంట్ ఇంకా మేము ఆ ప్లానింగ్లో ఉన్నామండి. బట్ వరల్డ్ వైడ్ రిలీజ్ అయితే రెగ్యులర్ మూవీస్కి ఎలాగైతే చేస్తామో అదే స్కేల్లో వెళ్దామని అనుకుంటున్నాం. సో November 3rd కాంపిటీషన్ కొన్ని మూవీస్ ఉన్నా కూడా మాదైతే కేఎంపిడి, నో డౌట్, వితౌట్ ఎనీ డౌట్ కేఎంపిడి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు, హాయ్ సార్. మీరు మీ హీరోయిన్ ఇద్దరు డాక్టర్స్ అంటున్నారు ప్రొఫెషనల్గా. మీ ప్రొఫెషనల్కు సంబంధించిన స్టోరీస్ తీసుకోకుండా ఈ దయ్యాలు భూతాలు కథ ఏంటి సార్? అంటే ఏది బాగా ఎక్కువ ఎగ్జైట్ చేస్తుందో దాన్నే ఫస్ట్ నా ప్రిఫరెన్స్. ఇప్పుడు ఎలాగో నా నెక్స్ట్ మూవీ నేను అదే చేస్తాను, ఒక మెడికల్ స్టూడెంట్ నేను చేస్తానేమో. బట్ నాకు ఇది నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా ఈ బ్లాక్ మ్యాజిక్ అనే ఒక భయం తాలూకు, లేకపోతే భయమో లేకపోతే నమ్మకపోవటమో లేకపోతే ఎవరో ఒకరు, అది ఉండిపోయింది సార్ అంతా. సో అది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో అందులో నేను ఒక క్రైమ్ చెప్తే ఎలా ఉంటుంది, ఒక మర్డర్ మిస్టరీ కావచ్చు లేకపోతే అని ఆ ఇంట్రెస్ట్ తోటి చేశాను తప్ప నేను ఇంకా అదే చేయాలి అనుకుంటే నేను నా సినిమాలన్నీ ఇంకా మెడికల్ మీద ఉంటాయి. సో ఫస్ట్ ఇట్లా ఒక ప్రూవ్ చేసుకుని దాని తర్వాత అవి చేస్తాను సార్. రాజేష్ అన్న, ఇప్పుడు చాలా సినిమాలు చేసినావు, బాగానే ఉంది. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఒక ఆర్టిస్ట్కి ఎట్లా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్న. ఎందుకంటే థియేటర్లో కన్నా ఇవాళ రేపు టీవీలో ఎక్కువ చూస్తున్నారు, ఓటీటీలో ఎక్కువ మంది చూస్తున్నారు. సో ఆర్టిస్ట్కి కంపారిటివ్లీ 20 years బ్యాక్ కన్నా ఇప్పుడు చాలా ఈజీ ఉంది. అంటే చాలా ఈజీ కదా, ఇప్పుడు కూడా స్ట్రగ్లింగ్ ఉంది, కానీ మోర్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఓటీటీ ఇప్పుడు ఏంటి, సినిమాలు అడుగుతున్నారు, వెబ్ సిరీస్ అడుగుతున్నారు, వెబ్ మూవీస్ అడుగుతున్నారు. సో ఆపర్చునిటీస్ ఎక్కువయ్యాయి. సో అది చాలా మంచి హెల్ప్ఫుల్ అని. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ వచ్చింది, ఈ సినిమాలో దయ్యాలు భూతాలు ఎక్కడ ఉండవు అంతే. అంటే మనకి పాత రోజుల సినిమా టైప్లో ఒక కాశ్మీర్ అనగానే మనిషి గాలిలో లేచి ఒక పాప బాడీలో లేచి అలా ఉండదు. ఇదంతా ఎక్కడెక్కడ మంత్రం మ్యాజిక్ అని చూపించు దయ్యం, కానీ ఒక మర్డర్ మిస్టరీ లాంటిది, ఒక చిన్న సస్పెన్స్ ఉంటుంది అంతే. రాజేష్ అన్న అన్న ఇక్కడ
చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ హ్యాండ్. హాయ్ బ్రదర్. సో బేసిక్గా ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చాలా రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటాం, అంటే ఒరిజినల్గా కూడా ఎలా ఉంటాయి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా చేస్తారని. సో మీరు దీంట్లో చేతబడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఎప్పుడైనా ఒరిజినల్గా ఎవరినైనా కలవటం, సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం, ఇలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారన్నా లేకపోతే? ఇది అనిల్ ట్రై చేశాడు బేసిక్గా. సీరియస్లీ అనిల్ ఏంటంటే అలాగే ఇండస్ట్రీలో చేతబడులు ఎవరు చేస్తారు వాళ్ళతో సినిమా చేద్దాం నా దగ్గరకు వచ్చాడు అంతే. సో నాకు అది బై డిఫాల్ట్, అది నా బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. ఏం లేదు, జస్ట్ సినిమాలు చూస్తాం, యాక్టింగ్ మీద పిచ్చి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. ఇప్పుడు నేను కత్తిటి పొడిచానంటే అది స్టైల్ అంతే, ఇది కూడా అంతే, ప్రత్యేకించి చూడాలే లేవు. కానీ పాత సినిమాల రిఫరెన్స్లు చూసి, ఒక హిందీ మూవీస్ చూసి అలా కొంచెం ఇద్దరం కలిసి డైరెక్టర్ గారు చూసి ఈయన నాకు ఇలా కావాలి ఇలా వైల్డ్గా ఉంటాయి కొన్ని అలా ఉంటాయి కదా, అవే లేకుండా సింపుల్గా మనిషి మన మధ్యలోనూ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళు సపరేట్గా ఉండరు, బూట్లు పెట్టుకుని దయ్యాలో ఉండరు, అఘోరాలు సపరేట్గా ఉంటారు, వేరే ఇక్కడ ఉంటారు, అక్కడ మనలాగే ఉంటారు వాళ్ళు కూడా. అందుకనే అలాగే నార్మల్ చేయించారు అంతే. అంతా క్రియేట్ చేసిందన్నా లేకపోతే బయట అక్కడి నుంచి కొన్ని సిచ్యువేషన్స్ ఏమన్నా ఒరిజినల్? ప్యూర్ స్టోరీ. ఎక్కడ చిన్న అంటే న్యూస్ పేపర్లో వచ్చి ఏంటంటే అమాయకుడు ఒకరిని బలిచ్చేస్తారు, చంపేస్తారు, ఊరు జనాలు చేతబాటు చేస్తున్న అనుమానంతో అని ఒక్క పాయింట్, ఆ ఒక్క అనుమానం డైరెక్టర్ గారు మధ్యలో వాడారు తప్ప ఇంకెక్కడ లేదు. అది స్టోరీ. ఇది బేసిక్గా ఒక 1 by 1 చనిపోతుంటారు, ఎవరు చంపుతారనే స్టోరీ రాసుకుంటూ దీనికి చేతబడి యాడ్ చేస్తాం అంతేగా అంతే. ప్రత్యేకంగా కదా సార్, థ్యాంక్ యూ అన్న, కొత్తదనం కోసం చేస్తుంది అంతే. థ్యాంక్ యూ. డైరెక్టర్ అనిల్ గారు టీజర్లో ఒక డైలాగ్ పెట్టారు, ఇక్కడ టీజర్లో ఒక డైలాగ్ పెట్టారు, చంపడం నేరం కానీ బలివడం నేరం కాదని. అంటే బలివడం అంటే చంపడమే కదా? అంటే యాక్చువల్గా రెండింటికి డిఫరెన్స్ ఉంది అండి. అంటే రెండు చంపటమే, అల్టిమేట్గా రెండు ప్రాణం తీయటమే, కాకపోతే దాని పర్పస్ వేరే ఉంటుంది. చంపటం అంటే వ్యక్తిగతంగా కక్షతోటో పగతోటో అలా చంపటం ఒకటి ఉంటుంది. బలి అనేది ఏంటి అంటే దే ఫీల్ లైక్ ఇట్స్ హోలీ థింగ్, ఒక పుణ్యకార్యం ఇది అన్న విధంగా ఫీల్ అవుతూ మనం బలిస్తూ ఉంటాం. సో అది చేసేవాళ్ళగా తప్పు కాదు, కానీ బయట నుంచి చూస్తే రెండు ఒకటే. చంపటం అనేది అది రెండు చంపటమే, రెండు అది తప్పే. అంటే ఈ సినిమా చూస్తే బలం ఇవ్వాలని ఇది పెరుగుతుందా తగ్గుతుందా? నేను పెరుగుతూ తగ్గుతూ చెప్పలేదు, ఎందుకంటే అది మీ ఒపీనియన్, మీరు ఎలా తీసుకుంటే అది అలాగవుతుంది. జనాలు నేనేం చెప్తా అనుకుంటున్నానంటే అక్కడ కొమరయ్య అనేవాడు ఏం చేశాడు అంతే. వాడు బలిద్దాం అనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా అంతే తప్ప నేను ఇప్పుడు బలి ఇస్తే తప్పు లేకపోతే ఇవ్వకపోతే మంచిది ఇస్తే చెడ్డది ఇట్లా అని నేనేం చెప్పట్లేదు. అది మీరు తీసుకునే ఒపీనియన్ మీద ఉంటుంది. సో డెఫినెట్గా ఆడియన్స్ అది అర్థం చేసుకోగలరు, ఎందుకంటే అందరూ చాలా బాగా ఆలోచిస్తారు కాబట్టి. సో అది సొసైటీకి ఒక మెసేజ్ లాగా ఏం కాకుండా ఒక సినిమా లాగే చూస్తాం. ఇందులో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దాని గురించి కూడా మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే మాట్లాడాను అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సార్. అందులో ఇప్పుడు చాలా రహస్యాలు ఉన్నాయి. దాన్ని ఎందుకు అలా సైలెంట్గా వదిలేశారు అన్నది నా క్వశ్చన్ అసలు మామూలుగా. దాంతో పుట్టిన కథ ఇది. సో దాన్ని నేను ఇక్కడ మన మూవీలో నేను మెన్షన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం కొన్ని చిన్నవి టెంపుల్ గురించి నేను కొంచెం ప్రస్తావించాను సినిమాలో. సో అది మీరు ఒకసారి సినిమా చూస్తే అది క్లారిటీగా అర్థమవుతుంది సార్. కామాక్షి గారు, థ్యాంక్ యూ. డాక్టర్ అయిన మీరు సైన్స్ని ఎక్కువ నమ్ముతారా సైతాన్ని ఎక్కువ నమ్ముతారా? ఎవరో ఆన్సర్ ఇచ్చారేంటో. ఫైన్. సో నన్ను డివియేట్ చేస్తున్నారండి మీరు. మీ పేరు? గంగాధర్ గారు, మన బిలీఫ్ సిస్టమ్ అనేది నా పర్సనల్గా నేను ఏమి థింక్ చేస్తారో చెప్తాను. బిలీఫ్ సిస్టమ్ అనేది మన ప్రొఫెషన్ మీద డిపెండ్ అయితే డెఫినెట్గా ఉండదు. మన ఆలోచనలు ఐడియాలజీ నుంచే ఒక ప్రొఫెషన్ మనం చూస్ చేసుకుంటాము. కామాక్షి ఐఎమ్ ఎన్ ఏథిస్ట్, నాస్తికురాల్ని, దేవుడిని దెయ్యాల్ని వీటిని నమ్మను. యాజ్ అ డాక్టర్గా కాదు, యాజ్ కామాక్షి నాకు సైన్స్ అంటే మక్కువ ఎక్కువ. బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ లాజిక్ అండ్ రీజనింగ్ బిహైండ్ ఇట్. సో నేను ఎక్కువ రేషనలిస్టిక్ అప్రోచ్తో వెళ్తాను లైఫ్లో. సో సైన్స్ విల్ ఆల్వేస్ బీ మై ఫస్ట్ లవ్. థ్యాంక్ యూ. విశ్వనాథ్ గారు, ప్రతి గుడికి ఒక హిస్టరీ ఉంటుంది, బట్ మీ గుడికి ఒక మిస్టరీ ఉంది. సో November 3 తర్వాత ఆ మిస్టరీ హిస్టరీగా మారబోతుందా? సో రియల్ లైఫ్లో ఆ గుడికి ఏమైనా ప్రత్యేకత ఉండబోతుందా ఆఫ్టర్ రిలీజ్?
అంటే యాక్చువల్గా గుడి ఎక్కడ తీసామని మీరు అనుకుంటున్నారు? అంటే ఇదంతా ఫిక్షనల్ అండి. జాస్తిపల్లి అనే ఊర్లో అసలు గుడి ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో నేను కథలో రాసుకున్నాను అంతే. ఆ టెంపుల్ ఎక్కడో మేము కడప దగ్గర షూట్ చేసాము, గండికోట టెంపుల్ దగ్గర. సో ఇట్స్ నాట్ ఇన్ తెలంగాణ, బట్ ఇట్ కంప్లీట్లీ ప్యూర్లీ ఫిక్షనల్. కాకపోతే అది మీకు ఫిక్షనల్ అనిపించకుండా దానికి ఒక హిస్టరీని నేను క్రియేట్ చేసి రాయటం జరిగింది. సో మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. హిస్టరీ ఉంటుంది, సినిమా రిలీజ్ అయ్యాక November 3 తర్వాత హిస్టరీ ఉంటుంది, బట్ మన సినిమాకు ఉంటుంది, టెంపుల్కి కాదు. అనిల్ గారు, హాయ్ సార్. ట్రైలర్లో అనంత పద్మనాభ స్వామి గుడి నాగబంధం అని చెప్పారు కదా, ఆ టెంపుల్ మిస్టరీకి దీనికి ఏమైనా సింక్ ఏమైనా ఉండిద్దా? ఎగ్జాక్ట్లీ అండి, ఇందాక చెప్పాను ఆల్రెడీ. అంటే ఆ గుడిలోనే ఎందుకు ఉండాలి సంపద అంతా కూడా నాగబంధనం వేసి లేకపోతే అవన్నీ అట్లాగా. సో నేను దాన్ని ఇంకొంచెం లిబరల్గా కొంచెం ఫ్రీడమ్ తీసుకుని నేను ఇంకో కథ రాసుకున్నాను. సో కాకపోతే ఆ టెంపుల్కి దీనికి మన కథకి చాలా సంబంధం ఉంటుంది. సో డైరెక్టర్ గారు హాయ్, నా పేరు నవీన్, పూల చొక్కా మీమ్స్ పేజ్. హాయ్ అండి. ఫస్ట్లీ బిగ్ ఫ్యాన్ సార్. 5 టమోటాస్ కావాలి భయ్యా, 5 టమోటాస్ కావాలి. గెటప్ సీని గారు, మీ క్యాబేజ్ షో నుంచి చాలా యూ ఆల్సో డూ స్పూఫ్స్, అందుకే గ్రేట్ కనెక్ట్ ఉంది మీతో. అండ్ మ్యామ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్, ఎస్పెషలీ మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్. సో మీరు కూడా డాక్టర్ కాబట్టి ఒక నైస్ ఫీలింగ్. సో ఈ కరెంట్ టైమ్స్లో సీక్వెల్స్ ఆగిపోతున్న టైంలో మీ సీక్వెల్ ఆర్ వాటర్ సీక్వెల్లో కాదు నాకు ఇంకా తెలియదు, బట్ పార్ట్ 2 ఈస్ కమింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ ఫస్ట్లీ. సో ప్రొడ్యూసర్ గారిని కాస్ట్ చేశారు కదా ఒక రోల్లో, సో అది నెపోటిజం కిందకి తీసుకున్నారా లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ నెపోటిజం అండి? అంటే ఆయన డబ్బులు పెట్టారు కాబట్టి అరే పెట్టేద్దాం ఇన్ని అనే టైప్లో ఏమన్నా? లేదు సార్, లేదు సార్, అస్సలు లేదు. అందుకే పెట్టారు. లేదు సార్, అసలు నాకు ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ నుంచి నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చేసారు. కాకపోతే ఆయనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో నేనేంటి అంటే సార్ క్లారిటీగా చెప్పేసారు, నేను ఆడిషన్ ఇస్తా, అందరిలాగానే చేస్తా, మీకు నచ్చితేనే ఏదో ఒక రోల్ మీకు నచ్చితేనే చూడండి అన్నారు. సో నేను కూడా ఫస్ట్ అసలు చూసిన వెంటనే నేనేమి సర్లే ఆడిషన్ తీసుకున్న తర్వాత నో చెప్పేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారు, నాకేమి పర్టికులర్గా ఆయన్ని పెట్టాలని లేదు. కాకపోతే ఆడిషన్ చూసిన తర్వాత డెఫినెట్లీ ఐ ఫెల్ట్ దట్ సరిపోతారు సార్ రోల్కి అని ఇంకొంచెం నేను మేక్ ఓవర్ చేసి ఆయన్ని ఇంకొంచెం ఏజ్డ్గా లుక్ క్రియేట్ చేసి చేయడం జరిగింది. చాలా బాగా చేశారు సార్, అసలు మీకు చెప్తున్నాను సార్, చాలా బాగా చేశారు. మీకు ఇప్పుడు చెప్పలేదు నేను ఇంకా. డైరెక్టర్ గారు హాయ్ అండి. ఎప్పుడు హాయ్ సార్. ఐఎమ్ కార్తిక్ ఫ్రమ్ మహా న్యూస్. హాయ్ అండి. సో మీరు ఒక డాక్టర్, అయ్యా అసలు ఇలాంటివి నమ్మాలనే రూల్ కూడా లేదు, బికాస్ సైన్స్ని ఎక్కువ నమ్ముతారు. మేబీ మేము చూసే ప్రజెంట్ జనరేషన్ డాక్టర్స్ కూడా అలాగే ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ని కానీ లేకపోతే ఈ స్టోరీని కానీ నమ్మడానికి అసలు మీకేం అంటే ఎలా నమ్మాలనిపించింది? బికాజ్ మీరే డైరెక్ట్ చేసి తీశారు కదా, స్టోరీ కూడా మీరే రాశారు కాబట్టి ఆ పాయింట్ మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? యాక్చువల్గా ఇది స్టోరీ నేను చాలాసార్లు చెప్పాను, ఏంటి అంటే ఇది ఒక జరిగిన స్టోరీ. సో ఇప్పుడు బన్నివాస్ గారు కూడా చిన్న స్టోరీయే బట్ స్క్రీన్ ప్లే వల్ల ఆడుతుంది అని చెప్పేసి కూడా మాట అన్నారు కదా. సో అసలు ఇలాంటివి మీరు నమ్ముతారా? యాక్చువల్గా నేను నమ్మను సార్, నమ్మను కాబట్టి తీసాను. నమ్మితే భయపడుతూ లోపల ఉండేవాడిని, అమ్మో చేతబడి లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అని భయపడిపోయి ఉండేవాడిని. బట్ నమ్మను కాబట్టే నేను తీశాను. కాకపోతే ఏంటి అంటే జరిగిన కథని అందరు నమ్మాల్సిందే. అందులో ఆ కథలో ఉన్న పాత్రలు అవి నమ్ముతున్నాయా నమ్మట్లేదా అన్న దాని మీద వేరే ఉంటుంది, కానీ ఒక జరిగిన కథ కాబట్టి డెఫినెట్గా నేను అది నమ్మాల్సింది. అంటే చేతబడి గురించి జరిగింది అంతే. సో నేనేం బిలీవ్ చేశాను అంటే ఇదే బిలీవ్ చేశాను. సో అట్లా నేను వెళ్ళిపోయాను అంతే. నా పర్సనల్గా తీసుకుంటే మటుకు ఐ ఓంట్ బిలీవ్ అండి, నేను దీన్ని నమ్మను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.